ప్రణీత. శాంతి పోవునది బాధ తీరునది శాంతి పోవునది సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం. అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం. ప్రేమ పుట్టిన నాడే కళ్యాణం పూర్తయిన నాడే. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం. అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం. ప్రేమ పుట్టిన నాడే కళ్యాణం పూర్తయిన నాడే. ఇరుకు పసందు కళ్యాణమయ్యాక బత చేయను చెలిమి పండమ కన్నె ప్రేమ చేదు పిండెను కళ్యాణ ప్రేమయే కాదా. కన్నె ప్రేమకు మత్తు కన్నట కళ్యాణ ప్రేమకు 4 కన్నట పిల్ల. చిరుముక్కు ఎరుపెక్కి కోపాల అందాలు రసిక కావ్యం. కళ్యాణమయ్యాక చిరుబుర్రు తాపాలు ఏం బాధలు. ఆడాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది. మీరే లేని లోకమందు దిక్కులన్నీ ఇక మావేగా. సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసం కంఠమాల కళ్యాణం అన్నది కాలికి సంఖ్యలో చేస్తా. కళ్యాణం ఎప్పుడు నెట్టేసి పారి నూరిన వరకు డ్యూట్లు పాడి. కౌగిల బంధాల ముచ్చట్లు వచ్చట్లు కళ్యాణమయ్యాక కరువోగులే బావా. విరహాలు లేకుండా ప్రణయంలో సుఖమేది అదే ప్రేమ. ఒక చోట చిరకాలం మరో చోట చిరుకాలం ఉందామ భామా. మగాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది. మీరే లేని లోకమందు దిక్కులన్నీ ఇక మావేగా. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం. అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం.
కిరణ్ గారు విల్ స్టార్ట్ విత్ యూ సార్. మా ప్రణీత నమస్తే సార్. అంటే ఈరోజు జరుగుతున్న ఈ డిస్కషన్కి తగిన పాట ఎంచుకున్నావు నువ్వు. ఏంటది? ఆడవాళ్ళు లేకుంటే మీకు ఇంకా దిక్కేది. అదేవిధంగా రెండో చరణంలో దానికి ఏంటి థీము? ఎస్ జానకి గారు రావండి. కానీ అలా అనిపించట్లేదు. ఇది ఓన్లీ మగాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లంకి బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. సెప్టెంబర్ మాసం అన్నప్పుడు ఏమంటారు దాన్ని, ఆ గమకం, ఆ విబ్రాటో, అది కూడా ఆ ట్రిల్ అంటారు, దాన్ని బాగా ఇచ్చావు నువ్వు. వాళ్ళ సహకారం కూడా చక్కగా పాడారమ్మ మీరు కూడా. కొంచెం అరబిక్ స్టైల్, అరబిక్ సాంగ్స్ అన్నీ కూడా ఈ కిరవాణి స్కేల్లో ఉంటుంటాయి. ఆ స్టైల్లో బాగా చేశాడు ఆయన ఏఆర్ రెహమాన్. ఇంకా వేటూరి గారి గురించి చెప్పేదే ఉంది, చాలా చక్కగా రాశారు. ఈ సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం చాలా చక్కగా పాడు. ఓకే అమ్మా. వేటూరి గారు, జానకమ్మ, బాలు గారు, ఇళరాజా గారు, వాట్ అ గ్రేట్ కాంబినేషన్ ఆల్వేస్ వి ఫీల్. అలాగే ఆవిడ ఎన్ని స్టైల్స్, చాలా చిలిపిగా పాడారు, చాలా భక్తి పారవస్యంతో పాడారు. ఏ స్టైల్ అయినా సరే చాలా తొందరగా అడాప్ట్ చేసుకోగలిగినటువంటి గాయనీమణి ఆవిడ. ఒకానొక సందర్భంలో ఎవరో ఇలాగే చిన్నపిల్లలతో మాట్లాడుతూ, ఆ పాట నాకు అందరిలో కూర్చుని పాడడం నాకు అస్సలు నచ్చదు, నేను ఏదో రికార్డింగ్కి వెళ్ళొస్తే ఎవరో చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి మాట్లాడుతుంటే, నాకు అసలు ఆ పాట నా కూతురు పాడడమే అస్సలు నచ్చలేదు, ఆ లిరిక్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయో అది ఇదని ఎవరో చెప్తుంటే ఆవిడ ఒకటే మాట అన్నారు, నువ్వు నీ వాళ్ళ మధ్యలో కూర్చొని అటువంటి పాట నీ చాయిస్ అయ్యి పాడితే అక్కడ అభ్యంతరం చెప్పచ్చు. నువ్వు ఒకసారి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళేటప్పుడు నీ ఇష్టాలు, కష్ట నష్టాలు, నీ పర్సనల్ లైఫ్ ప్రతిదీ చెప్పులు వదిలేసి లోపలికి గుళ్ళోకి వెళ్ళినట్టు వెళ్ళాలి. అంతేగాని నీ ఇష్టంతో పని ఏంటి, రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్ళావంటే వాళ్ళు ఏది చెప్తే అది పాడి తీరాల్సిందే అని చెప్పింది ఆవిడ. ఆ స్టేట్మెంట్ నాకు ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటుంది. ఆ స్టూడియో వెళ్ళని ముందు ఆలోచించుకోవాలి, నువ్వు వెళ్ళాలా లేదా, ఎటువంటి పాట వస్తుందో, అలాంటప్పుడు అసలు నువ్వు ఇండస్ట్రీలో ఉండద్దు అని అంత ధైర్యంగా, అంత మోటివేట్ చేసేటటువంటి చాలా గొప్ప వ్యక్తిత్వం అండ్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ అండ్ మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ ఆ మాట చెప్పిన తర్వాత నాలో ఎన్ని మార్పులు వచ్చాయో, నా థాట్ ప్రాసెస్లో, నేను ఆలోచించే విధానంలోనే మార్పు వచ్చింది. సో అలా నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి గాయనీమణి జానకమ్మ. నువ్వు అయితే అమ్మాయి అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్ట్రాడినరీ సింగింగ్. ఐ థరలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణీత, నమస్తే సార్. చాలా బాగా పాడావమ్మా. మామూలుగా పాటలు పాడుతున్నప్పుడు మీరు ఒకవైపు మీ పాట వింటూనే ఇంకొక వైపు ఈ పాట గురించి ఏమైనా లోపాలు ఉన్నాయా, తప్పులు ఉన్నాయా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఏం చెప్పాలి, మా విశ్లేషణ కానీ మా వ్యాఖ్యానం కానీ ఏం చెప్పాలని ఒక పక్కన సమాంతరంగా ఆలోచిస్తుంటాం మామూలుగా. అయితే ఈసారి అలా ఏం ఆలోచన లేదు, కేవలం ఆస్వాదన అంతే. అంత బాగా పాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. తమిళంలో ఆశా భోంస్లే గారు పాడారు, తెలుగులో మన జానకమ్మ గారు పాడిన పాట సూపర్గా పాడావు. థ్యాంక్ యూ సార్. అదొక్కటే మటుకు మనం కొంచెం వర్క్ చేయాలి. వెల్ డన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.